వెల్కమ్ టు తిరుపతి మిస్టర్ డానియల్ షేక్. ఇది మారదురా, ఆంధ్ర తెలంగాణ మారదు అంబిక. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2 ఇన్ తిరుపతి. మేము వచ్చేసి విష్ణు నివాసంలో ఫ్రెష్ అప్ అయ్యాము. దాని తర్వాత ఇక మెల్లగా టిఫిన్ చేద్దామని చెప్పేసి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఒక మంచి టిఫిన్ సెంటర్ ఉంది. మాకు 40 రూపీస్ పర్ ప్లేట్ పడ్డది. మేము ఒక 3 ప్లేట్లు తిన్నాం. ప్రశాంతంగా దోశ తిన్నాం, నెక్స్ట్ పూరి తిన్నాం. ఇంకా తినేసాక సూపర్ ఉంది, టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్, మామూలుగా లేదు. నెక్స్ట్ అక్కడ నుంచి ఫ్రీ బస్ పట్టుకున్నాము, ఇల్లు ఆర్పిమెట్ట దాకా ఫ్రీ బస్ ఎక్కేసి వెళ్ళినాము. అక్కడ మా లగేజెస్ ఇచ్చేసి టోకెన్ తీసుకున్నాం, క్యూఆర్ కోడ్. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ మెట్టు కాడ పూజ చేసుకొని ఇంకా స్వామిని మొక్కుకొని నేను డానీ గారు ఇద్దరం కలిసి బొట్లు పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయినాము. ఇంకా అక్కడ పూజ జరుగుతుంది, నేను పూజ చేస్తున్నా. మీరు చూసినట్టయితే నా 4th టైం అనమాట నేను తిరుపతి రావడం. బీటెక్లో 4 ఇయర్స్లో 4 టైమ్స్ వచ్చినా నేను ఒక్కడనే మా బ్యాచ్లో. ఎందుకంటే ఎందుకో ఏమో వెంకటేశ్వరం పిలిచినట్టు అనిపిస్తుంది ప్రతిసారి. ఎగ్జామ్స్ అయిపోగానే ప్రతిసారి ఏదో తిరుపతి వెళ్ళి రావాలని ముక్కుబాటి కంపల్సరీ ఉంటుంది. సో ప్రతిసారి 1 ఇయర్ అయిపోగానే తిరుపతికి వస్తానంట. ఈసారి డానియాతో వచ్చిన అనమాట బీటెక్ అయిపోయాక. సో దిస్ మై 4th కన్సిడర్ టైం. ఇక మేము ఇక్కడ ముక్కులు అప్ప చెప్పేసి కొబ్బరికాయలు కొట్టేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి చూస్తున్నాం. కానీ చాలామంది ఉన్నారు. మేము వచ్చింది రథసప్తమి రోజు కాబట్టి ఫుల్ రెస్ట్ ఉన్నారు. ప్లస్ వచ్చేసి టోకెన్స్ అవైలబుల్ లేవు. మేము ఫుల్ భయపడ్డాము, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడే 24 అవర్స్ పడ్డది. మరి ఈసారి రథసప్తమి కదా, ఫుల్ టైం పడుతుందేమో అనుకున్నాము. కానీ చూడాలి ఎంతసేపు పడుతుంది, మాకు కూడా ఇంకా ఐడియా లేదు. కిందే ఉన్నాం కాబట్టి ఎస్ఎస్సి టోకెన్స్ కూడా అవైలబుల్ లేవు. సో మాకు భయం వేసింది. కానీ చెప్పిన డానీ భయపడకు, చూద్దాం అంతా వెంకటేశ్వరం డయా చూసుకుంటాడని చెప్పేసి స్టార్ట్ అయినాము. ఇంకా ఫస్ట్ ఫోటోలు దిగి స్టార్ట్ చేసినాము, మెట్టదారి స్టార్ట్ చేసినాము. ఇంకా స్టార్ట్ చేసినాక మాకు 900 మెట్ట దగ్గర కొద్దిగా అన్ఈజీగా అనిపించింది. సో మేము ఏం చేసినామంటే కొద్దిగా టాటా గ్లూకాన్ కొనుక్కున్నాము. బయట అయితే 10 రూపీస్, మెట్ల మీద 20 రూపీస్. వాళ్ళు కూడా బతకాలి కాబట్టి 800 మెట్ల దగ్గర వచ్చేసినాము. మధ్యలో కొన్ని రీల్స్ చేసినాము, వాకింగ్ రీల్స్ అని జనాలు చేస్తూ ఉంటారు కాబట్టి మేము కూడా చేసినాము కొన్ని. నేను వాకింగ్ కాకపోతే కొద్దిగా ఆకలేసిండే మధ్యలో ఈ గోబీ తీసుకున్నాము, గోబీ పకోడీ అది తీసుకొని కూర్చొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాము. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే తిరుపతికి. ఎవ్రీ టైం వస్తాం కానీ ఎంత ఎంజాయ్మెంట్ ఎక్కువ. ఈసారి డానీ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపించిండు నాకైతే. వాడు నాకు మంచి కోఆపరేట్ చేసిండు. నేను కూడా మంచిగా వాడికి చెప్పిన, మామ నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటా మొత్తం అని చెప్పుండే. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మేము ఇక ఇక్కడ నుంచి పైకి ఎక్కుతుంటే వచ్చేస్తుంది, వెళ్తున్నాము, దారిలో ఉన్నాము. నెక్స్ట్ పార్ట్ ఇన్ నెక్స్ట్ సిరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.